వదలండి. ఏమండి? ఏమండి? బ్యాక్ పోలీస్. ఏమండి? మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? రాధిక, నాకేం కాలేదు. బ్యాక్ పోలీస్. కారు పేల్గానే నీకేమైందో అని నేను చాలా భయపడ్డాను. నువ్వు నాకు దేవుడిచ్చిన వరవమ్మా. అందుకే అటు రాధిక ప్రాణాలు కాపాడావు, ఇటు నీ ప్రేమతో నన్ను క్షేమంగా వచ్చేలా చేశావు. నా ప్రాణాల్ని కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ టెన్షన్లో అసలు మీ గురించి మర్చిపోయాను. మిమ్మల్ని కార్లో ఎవరు బంధించారు? ఎవరు మిమ్మల్ని చంపాలనుకున్నారు? రాధికని మిమ్మల్ని కలిపి చంపాలని ఎవరో కుట్ర చేశారని అర్థమవుతుంది. కానీ
మీ ఇద్దరికీ కలిపి ఉమ్మడి శత్రువులు ఎవరున్నారు? మిమ్మల్ని ఇద్దరిని చంపాల్సినంత పగ ఎవరికుందో అర్థం కావట్లేదు. చెప్పండి, మీకు శత్రువులు ఎవరున్నారు? మీ శత్రువులు ఎవరో తెలిస్తే ఆటోమేటిక్గా రాధికను చంపాలనుకున్న వాళ్ళు ఎవరో కూడా తెలిసిపోతుంది. చెప్పండి డాక్టర్, మీకెవరి మీద అనుమానం ఉందా? చెప్పండి డాక్టర్, మీకెవరితో అన్న గొడవలు కానీ పగలు కానీ ఉన్నాయా? చెప్పండి డాక్టర్, మీ మీద ఎవరికి శత్రుత్వం ఉంది? లేదండి, నాకు తెలిసి నాకు శత్రువులు ఎవరూ లేరు. మీరు చెప్పేది నిజమైతే మిమ్మల్ని చంపడానికి ఇలా ఎందుకు ప్లాన్ చేస్తారు? నాకు అదే అర్థం కావడం లేదు. యాక్చువల్గా నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. నేను పర్మనెంట్గా వెళ్ళిపోతున్నాను. ఎలాగో ఈరోజు పండగ కదా అని దేవుడికి దండం పెట్టుకుని వెళ్దామని వచ్చాను. ఒకవేళ నన్ను చూసి వేరే వాళ్ళు అనుకొని పొరపాటు పడ్డారేమో, అందుకే నన్ను చంపడానికి చూసారేమో. ఈ డాక్టర్ ఈ జన్మలో నోరు తెరిచి నా గురించి నిజం చెప్పదు. పైగా పర్మనెంట్గా ఈ ఊరు నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి డాక్టర్, ఒకవేళ మీకు ఎవరి మీద అయినా డౌట్ వస్తే ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఇక నేను వెళ్తాను. బాయ్ సార్. నారాయణ సార్, డాక్టర్ గారిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయించు. అలాగే సార్. రాహుల్, శ్రవణ్ రండి మేడం. వెళ్ళొస్తాను సార్. స్వీటీ, ఏంటి బ్యాడ్ పోలీస్? రాధికని చంపుతానని కార్ దగ్గర ఫోన్లో మాట్లాడిన వాడిని నువ్వు చూశానని చెప్పావు కదా? అవును బ్యాడ్ పోలీస్, అతన్ని నేను చూశాను. ఆ బాంబు పెట్టిన వాడిని నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతాను. వెరీ గుడ్. వాడు ఎలా ఉంటాడు చెప్పు? పూజారి గెటప్ లో ఉన్నాడు. లావుగా ఉన్నాడు, గెడ్డం కూడా ఉంది. అక్క, రాధికను తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి. అదేంటి, మాతో పాటు నువ్వు రావా? వస్తాను. పూజారి గెటప్లో ఉన్నవాడిని ఎవడో పట్టుకుంటాను. రాధికని డాక్టర్ని చంపడానికి వాడు ఎందుకు ప్లాన్ చేశాడో తెలుసుకుంటాను. వాడి వెనక ఎవరున్నారో కనిపెడతాను. వాళ్ళంతూ తేల్చి ఇంటికి వస్తాను. మీరు వెళ్ళండి. నారాయణ సార్. పాప చెప్పి నాన్నవాళ్ళు విన్నారు కదా, గుడి మొత్తం జల్లెడ పెట్టి వెతకండి. పూజారి గెటప్లో ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకోండి. వెళ్ళండి, కమాన్ ఫాస్ట్. ఓకే సార్. కానిస్టేబుల్స్ కమాన్. ఏమండి, వద్దండి. రాధిక, టెన్షన్ పడాల్సిన పని లేదు. నువ్వు ప్రశాంతంగా ఇంటికెళ్ళు. మీరు జాగ్రత్త అండి. నాకేం కాదు, నా గురించి టెన్షన్ పడకు. అక్క, రాధికను తీసుకెళ్ళు. రాధిక, వెళ్దాం పద. ఈ డాక్టర్ టెన్షన్ వదిలిపోయింది అనుకుంటే ఈ భద్రగా టెన్షన్ స్టార్ట్ అయిందిరా దేవుడా. కమాన్, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. సర్చ్ ఫాస్ట్. ఓకే సార్.
కానిస్టేబుల్స్ సార్ ఎవరైనా కనిపించారా? లేదు సార్, మొత్తం వెతికాం. మొత్తం వెతికారు కదా? చూసాను సార్, మొత్తం 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 వెతికాను సార్. సరే పదండి పదండి. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. కానిస్టేబుల్స్ సార్ అక్కడ కూడా ఎవరు లేదు సార్. మీరు వెనకాల చూడండి. అలాగే సార్. ఏయ్ ఏయ్ సార్ ఇక్కడ ఎవరో పంతులు గడపలో ఉన్నారు సార్. ఎక్కడ? కింద సార్. నేను వస్తున్నాను. నారాయణ సార్ నేను చెప్పింది వీళ్ళే సార్. ఏయ్ మీరు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? సామాన్ ఉంటే తీసుకోవడానికి వచ్చామయ్యా. పూజ సామానా? ఏ పూజ సామాను? అయ్యగారు చెప్తేనే వచ్చామయ్యా, మాకేం తెలీదు. నారాయణ సార్ వీళ్ళ డీటెయిల్స్ తీసుకో. సరే సార్. పూజ అయిపోయిన తర్వాత పూజ సామాన్లు తెచ్చుకోవాలంటున్నారు. ఇతని నెంబర్ నోట్ చేయి. ఇతని నెంబర్ కూడా. కార్తిక్కి భద్రగఢ్ దొరికితే వాడు వెనుకున్నది నేనేనని, రాధికని డాక్టర్ని చంపడానికి ప్లాన్ చేసింది నేనేనని నా నిజ స్వరూపం మొత్తం బయటపడిపోతుంది. ఆ రోజు పల్లవిని చంపింది కూడా నేనే అనే విషయం బయటపడిపోతుంది. అప్పుడు కార్తిక్ నన్ను చంపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ భద్రగఢ్ కార్తిక్ దొరకడానికి అంతకన్నా వీల్లేదు. నువ్వు పూజారి గెటప్లో ఉన్నావని కార్తిక్కి తెలిసిపోయింది. అర్జెంటుగా బట్టలు మార్చుకుని అక్కడి నుంచి జంప్ అయిపో.
రే ఎవడా నువ్వు మధ్యలో వచ్చి కూర్చున్నావు? లేగో వెళ్ళి ఇక్కడి నుంచి. అరవకు. అసలు ఎవరా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏ ఏరియా అనేది? వెళ్ళావు మర్యాదకి వెళ్ళావు. లేరా నువ్వు? పైకి లే. ముందు లేరా? అరవకండి. ఇక్కడ మాకే దిక్కు లేకపోతే మధ్యలో వచ్చి కూర్చున్నావు. లేరా ఇక్కడి నుంచి? వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటి గొడవ? చూడండి సార్, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు మా దగ్గర. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఎవడో తెలీదు. ఎవడో కొత్తగా ఉన్నాడు సార్ ఈ ఏరియాకి, మా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. లే, ఎవడరా నువ్వు? సార్, నేను అన్నం తిని 2 రోజులైంది సార్. నాకు చేయడానికి పని కూడా లేదు సార్. అందుకే 4 రూపాయలు అడుక్కొని తిందామని ఇక్కడ కూర్చున్నాను సార్. మరి ఎవరూ లేరని ఎందుకంత తడబడ్డావు? ఎందుకంత తడబడ్డావు? సార్, మీరు కొడతారేమని భయం వేసింది సార్. నిజం చెప్పు, లేదంటే చంపేస్తాను. లేదు సార్, నిజమే చెప్తున్నాను సార్. నేను చెప్పేది నిజం సార్. నువ్వు ఉండేది ఎక్కడ? ఏ ఏరియా? నాకు ఇల్లేం లేదు సార్. పార్కుల్లోనూ గుళ్ళల్లోనూ ఉంటాను సార్. రాయ్, ఎవడ్రా నువ్వు? నీ మాటలు నీ చేష్టలు అన్ని డౌట్గా ఉన్నాయి. మర్యాదగా ఎవరో చెప్పు. సార్, నేను ఒక అనాథను సార్. నేను చెప్పిన ప్రతి మాట నిజం సార్. నన్ను వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్. మీకు దండం పెడతాను సార్. నువ్వెవడవో నేను తెలుస్తాను. నారాయణ సార్, వీడిని కూడా జీబులు ఎక్కించండి. రారా. ఎట్టి పరిస్థితిలో వీడు తప్పించుకోవడానికి వీల్లేదు. సార్ సార్, నాకేం తెలియదు సార్. మీకు దండం పెడతాను సార్. నన్ను వదిలేండి సార్. సార్ సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ సార్ సార్. నారాయణ, ఎట్టి పరిస్థితిలో వదలొద్దు. అలాగే సార్. నిన్ను చంపడానికి ప్రయత్నించారన్న మాట వింటుంటేనే ప్రాణం ఏమో అయిపోతోందమ్మా. ఈ గుండెదడ ఆగట్లేదు, తగ్గట్లేదు. అత్తయ్య, నాకేం కాలేదు కదా, మీరు కంగారు పడకండి. ఆ బాంబు పెట్టిన వాణ్ణి సమయానికి స్వీటే చూసింది కాబట్టి కార్తీక్ నిన్ను కాపాడగలిగాడు. లేదంటే ఆ ఊహ వస్తేనే ప్రాణం పోతోందమ్మా. అత్తయ్య, ప్లీజ్ బాధపడకండి. ఈ ఇంటికి నీకు ఏదో విడదీయరాని బంధం ఉంది. అందుకే మీ అమ్మ లాంటి రాధికని నువ్వు కాపాడావు. మరేమో నాకు అమ్మ లేదు కదా. రాధిక మా అమ్మని చెప్పింది కదా. రాధికకి ఏమైనా జరుగుంటే నేను కూడా ఉండేదాన్ని కాదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. అయినా నీ ప్రేమ ఉండగా రాధికకి ఏమవుతుంది చెప్పు? రాధిక ఎవరికి ఏ చిన్న హాని కూడా చేయదు. అలాంటిది రాధికను చంపాలనుకోవటం ఏంటి? అయినా రాధిక మీద అంత పగ ఎవరికుంది? తాతయ్య, ఆ రౌడీని బ్యాడ్ పోలీస్ పట్టుకుంటానని చెప్పాడు. ఈ పాటికి బ్యాడ్ పోలీస్ కి ఆ రౌడీ దొరికిపోయి ఉంటాడు. ఇదిగో సకల, ఆ భద్రగాడు గనక నీ పేరు చెప్పాడనుకో, కార్తీక్ నుంచి ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. నీ పక్కనున్నందుకు నా పని కూడా గోవిందా గోవిందా. నేను అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు నన్ను ఇంకా టెన్షన్ పెట్టి చంపుతున్నావా? నోరు మూసుకొని ఉండు.